శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత సంతోషించిన మనసుతో అతడు విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ పురుషోత్తమ, నీ అనుగ్రహం వలన నాకు పరబ్రహ్మ విషయకమైనది శ్రేష్టమైన ఆనందరూప సిద్ధిని కలిగించినది అగు జ్ఞానం సిద్ధించింది. సంశయాలు తొలగినవి. భగవంతుడవి బ్రహ్మస్వరూపుడవు అగు నీకు నమస్కారము. నేను ఏమి చేయాలో దాన్ని నాకు తెలియజేయి అని అడిగాడు. ఇంద్రజమ్నుని ఈ మాటలు విని నారాయణుడు చిరునవ్వుతో, భగవంతుడైన మహేశ్వరుడు జ్ఞానయోగ భక్తి యోగములతో పూజింపదగినవాడు, ఇతర పద్ధతుల్లో పూజార్హుడు కాడు. ఆ పర్వతత్వాన్ని తెలుసుకుని సమస్త కార్య సమూహానికి కారణభూతమైన విభూతిని, నా యొక్క ప్రవృత్తిని కూడా గ్రహించి ఈ లోకం మాయతో నిండి ఉందని తెలుసుకుని ప్రపంచ సంబంధమైన అన్ని బంధాలు విడిచిపెట్టి జీవాత్మకు పరమాత్మతో అభేదాన్ని దర్శించి పరమేశ్వర సాక్షాత్కారం పొందగలవు అని బోధ చేసి, ఇంకా నా చేత చెప్పబడే 3 విధాల భావన గురించి తెలుసుకునము. వాటిలో ఒక భావన నాకు సంబంధించినది, రెండవది వ్యక్త రూపంలో కనిపించు జగత్తు విషయం, మూడవది బ్రహ్మ విషయం. అది గుణత్రయానికి అతీతమైనది. ఈ మూడింటిలో ఏదో ఒక భావనను పండితుడు ఆశ్రయించిన ఎడల తత్వజ్ఞానం పొందగలడు. సామర్థ్యం లేనివాడు మొదటిదైన భావన ఆశ్రయించడానికి తగినవాడని వేదంలో చెప్పబడింది. అందువల్ల సంపూర్ణ ప్రయత్నంతో ఆ మొదటిదైన నాకు సంబంధించిన భావన యందే నిష్ట కలిగి దాని యందే నిమగ్నుడవై విశ్వేశ్వరుడైన భగవంతుని పూజించము. దానివల్ల నీవు మోక్షం పొందుతావని తెలుపగా, ఆ ఇంద్రజమ్నుడు, ఓ జనార్దన, ఆ పరతత్వం ఏది, ఆ విభూతి ఏది, దానికి కారణమేది, నీవు ఎవరు, నీ ప్రవృత్తి ఎటువంటిది, వాటిని గురించి నాకు తెలుపము అని అడిగాడు. అందుకు భగవంతుడు, పరమ కంటే మిక్కిలి శ్రేష్టమైన తత్వం అది, ఏకము నాశరహితమైన పరబ్రహ్మం, శాశ్వత ఆనందమయమైన తేజస్సు, నాశరహితం, అంధకారానికి దూరమైనది ఆ తత్వం. దాని యొక్క నిత్యమైన ఐశ్వర్యమే విభూతి. సృష్టి స్థితి లయాలను నిర్వహించడం నా యొక్క ప్రవృత్తిగా చెప్పబడుతున్నది. ఓ విప్రుడా, ఈ విషయం సమస్తమును క్రమ విధానంతో తెలుసుకుని నీవు కర్మయోగంతో శాశ్వతుడైన పురుషుని పూజించము అని ఆదేశించాడు. అందుకు ఇంద్రజమ్నుడు, పరమపురుషుడు ఆరాధించబడు ఆచారాలు, వర్ణాశ్రమ ఆచారాలు ఏవి? 3 విధాల భావనలు ఆశ్రయించి ఉన్న జ్ఞానం ఎటువంటిది? ఈ విశ్వం పూర్వం ఎట్లు సృజించబడింది, మరల ఏ విధంగా లయం చేయబడుతుంది? లోకంలో ఎన్ని సృష్టులు, ఎన్ని వంశాలు, ఎన్ని మన్వంతరాలుంటాయి? వాటి ప్రమాణాలు ఎంతెంత? పవిత్రాలైన వ్రతాలు, పుణ్యతీర్థాలు, సూర్యుడు మొదలైన జ్యోతిర్మండలాల స్వరూపం, భూమి యొక్క వైశాల్యం, ద్వీపాల సముద్రాల సంఖ్య, పర్వతాల నదీ నదముల వివరము నాకు యథాతథంగా చెప్పుము అని ప్రశ్నించాడు. ఆ మాటలకు శ్రీ కూర్మావతారంలోని విష్ణుమూర్తి, ఓ మునులారా, సమస్త విషయాలను అతడు ప్రశ్నించిన ప్రకారంగా అతనికి విశదంగా స్పష్టంగా చెప్పాను. ఆ ఇంద్రజమ్నుడు కూడా నేను చెప్పిన పద్ధతితో పరిశుద్ధ భావం కలవాడై ఏకాగ్రచిత్తుడై పుత్రాదుల యందు మమకారాన్ని విడిచి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతుడుగా పరబ్రహ్మరూపుడైన పురుషుని ఆరాధించాడు. అన్ని పనులు వదిలి గొప్ప వైరాగ్య భావం పొంది తనలో పరమాత్మను, సమస్త జగత్తును కూడా సాక్షాత్కరించుకుంటూ నాశరహితమైన చివరిదైన బ్రాహ్మీ భావన చేరుకొని పరమాత్మను దర్శించగల గొప్ప యోగాన్ని పొందగలిగాడు. అంతేగాక శ్వాసను జయించిన వారు నిద్రారహితులు అగు మోక్షగాములు ఏ స్థితిని కోరుదురో ఆ స్థితిని పొందగలిగాడు. తర్వాత ఒకప్పుడు ఆ యోగీశ్వరుడు సూర్యుని సూచన ప్రకారం నాశరహితుడైన బ్రహ్మను చూచుటకై యోగశక్తి మహిమ వల్ల ఆకాశ మార్గంలో ప్రయాణించి మానసోత్తర పర్వతం చేరుకున్నాడు. సూర్యుని వలె ప్రకాశిస్తున్న సర్వోత్తమమై ఆకాశంలో సాక్షాత్కరించిన ఆ యోగేంద్రుని విమానాన్ని దర్శించుట కోసం దేవతా సమూహము, గంధర్వులు, అప్సరసులు వెంబడించారు. సిద్ధులు, బ్రహ్మర్షులు కూడా మార్గంలో అనుసరించారు. అప్పుడతడు దేవతల చేత పూజించబడుచు ఉత్తమ యోగులచే సేవించబడుతూ 10,000 సూర్యులతో సమాన కాంతిగలది అగు పరమపురుష స్థానాన్ని పొంది దేవతలకు కూడా ప్రవేశించడానికి సఖ్యం కాని లోపలి భవనాన్ని ప్రవేశించి సమస్త ప్రాణులకు శరణ్యుడైన పరమాత్మని ధ్యానించెను. జనన మరణాలు లేనట్టి దేవతలకు దేవుడు, పితామహుడు అగు దేవుని ఇంద్రజమ్నుడు ధ్యానించగా అప్పుడక్కడ మిక్కిలి ఆశ్చర్యకరమైన ఒక గొప్ప తేజస్సు ఆవిర్భవించింది. ఆ తేజానికి మధ్యలో తేజోరాశి అయిన ఒక పురుషుని చూచెను. అటు తర్వాత 4 ముఖాలు కలిగి ఉదాత్తములైన అవయవాలతో వెలుగులతో ప్రకాశిస్తున్న దేవుని చూసి ఇంద్రజమ్నుడు నమస్కరిస్తూ సమీపిస్తుండగా భగవంతుడు చూసి స్వయంగా ఎదుర్కొన్న తన ఆలింగనం చేసుకునను. పరమపురుషునిచే ఆలింగితుడైన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని శరీరం నుండి అప్పుడు ఒక పెద్ద వెన్నెల వంటి తేజస్సు బయలుదేరి
సూర్యమండలం ప్రవేశించింది. అన్ని ప్రాణుల ఆత్మలయందుండువాడు గొప్ప ఐశ్వర్యము అధిష్ఠించిన వాడు అయి మోక్షమనే పేరు గల నాశరహితమైన ఆత్మస్థానాన్ని ఆ మునిశ్రేష్ఠుడు చేరను. ఆ విధంగా చివరిదైన భావాన్ని పొందిన పండితుడు లక్ష్మీ రూపమైన మాయను దాటగలడు అని వారికి వివరించడగా సూతుడు తిరిగి నారదుడు మొదలుగా గల మహర్షులు ఇంద్రునితో కూడా కలిసి అందరూ గరుడ ధ్వజుడైన నారాయణుని చూచి, దేవతలకు దేవుడైన ఓ నారాయణ, ఇంద్రియాలకు అధీసుడవు, నాశం లేనివాడవు అగు ఓ ప్రభు, పూర్వం నీవు ఇంద్రజమ్నునికి తెలిపిన ధర్మాదులకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని మాకు తెలుపుము అని పలకగా, అప్పుడు కూర్మరూపధరుడైన భగవంతుడు నారదాదులు అడిగిన సమస్తమైన ఉత్తమమైన కూర్మ పురాణం వారికి ఉపదేశించాడు. ఇంద్రుని సమీపంలో విష్ణువు చెప్పినట్టుది కీర్తికరము, మోక్షాన్నిచ్చేది పుణ్యకరమైన ఆ కూర్మ పురాణ పుణ్య విశేషాలను నేను మీకు చెప్పుదును వినడు. మునులారా, పురాణాలను వినుట, ప్రవచనం చేయుట ప్రశస్తం. ఒక్క అధ్యాయం విన్నంతనే మనుషుడు అన్ని పాపాల నుండి విముక్తుడగును. ఏదో ఒక ఉపాఖ్యానం విన్నప్పటికీ బ్రహ్మలోకమున గౌరవించబడును. ఈ శ్రేష్టమైన కూర్మ పురాణం కూర్మరూపాన్ని ధరించిన దేవదేవుడైన నారాయణుని చేత చెప్పబడినది. ఇది అందరి చేత శ్రద్ధగా ఆచరించదగినది అని చెప్పాడు. వర్ణాశ్రమ వర్ణనము. ఓ ఋషులారా, పూర్వం నాచే ఇంద్రజమ్నునికి చెప్పబడిన దాన్ని, లోకహితకరమైన దాన్ని చెప్పబోతున్నాను, మీరందరూ వినండి. గడిచినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అయిన చరిత్రలతో విస్తరించబడింది. మనుషులకు పుణ్యమునిచ్చేది, మోక్ష ధర్మాన్ని వర్ణించేది ఈ పురాణం. నేను నారాయణుడు అనబడు దేవుడను. నాకు ముందు కాని తర్వాత కాని ఏమీ లేకుండెను. సర్వశయనము అధిష్ఠించి దీర్ఘకాలికమైన నిద్రను అవలంబించి ఉంటుని. రాత్రి గడిచిన తర్వాత మేలుకొని మరలా సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటుని. ఓ మునిశ్రేష్ఠులారా, అప్పుడు నాకు అకస్మాత్తుగా అనుగ్రహ బుద్ధి కలిగింది. తర్వాత లోకానికి పితామహుడైన చతుర్ముఖ బ్రహ్మ జనించెను. అప్పుడు ఒకానొక కారణం వలన నాకు క్రోధం వచ్చింది. ఓ మునిశ్రేష్ఠులారా, అప్పుడక్కడ మహేశ్వరుడు శూలం చేతియందు కలవాడు, త్రినేత్రుడు, క్రోధస్వరూపుడు అయిన రుద్రుడు తనంతట తాను జన్మించాడు. అతడు తేజస్సుతో సూర్యుని సమానుడై ముల్లోకాలను దహించుచున్నట్లుండెను. అప్పుడు పద్మముల వలనే విశాలములైన కన్నులు గల లక్ష్మీదేవి జన్మించెను. ఆమె చక్కని రూపం కలది, ప్రశాంతమైన ముఖం కలది, సమస్త ప్రాణులను మోహింపచేయున్నది, స్వచ్ఛమైన నవ్వు కలది, ప్రసన్నరాలు, మహిమలకు స్థానమైనది, మంగళ రూపం కలదిగా ఉండెను. ఆ దేవి గొప్ప మాయారూపిణి, మూల ప్రకృతి అయినది, నారాయణ సంబంధం కలది. తన కాంతితో ఆ ప్రాంతాన్ని నింపుచూ నా పక్కన కూర్చుండెను. ఆమెను చూసి భగవంతుడైన బ్రహ్మ, లోకపతినైన నాతో, ఓ మాధవ, సమస్త ప్రాణులను మోహింపచేయుటకు చక్కని రూపం గల ఈమెను నియమించుము, దాని చేత నా ఈ సృష్టి పెంపొందును అని అడిగాను. ఆ విధంగా బ్రహ్మ ప్రార్థించగా నేను లక్ష్మీదేవిని చూసి నవ్వుతూ ఇట్లా పలికితిని, ఓ దేవి, దేవతలు, అసురులు, మనుషులతో కూడిన ఈ సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి నా ఆజ్ఞ ప్రకారం సంసారంలో పడవేయము. జ్ఞానయోగంలో ఆసక్తి కలవారిని, ఇంద్రియ నిగ్రహం కలవారిని, పరబ్రహ్మయందు నిష్ట కలిగి బ్రహ్మమును గురించి బోధించు వారిని, జపములతో హోమములతో దేవదేవుడైన మహేశ్వరుని పూజించు వారిని, వేదాధ్యయనంతో యాగంతో పూజించు వారిని విడువము. భక్తి యోగంతో కూడి ఈశ్వరుని యందు అర్చించబడిన మనసు కలవారిని, ప్రాణాయామం మొదలగు వాని యందు ఆసక్తులైన వారిని దూరం నుంచే వదిలిపెట్టము. వారిని మోహింప చేయవద్దని నా భావం. ఈ విధంగా నాచే మహామాయా స్వరూపిణి లక్ష్మీదేవి ప్రేరేపించబడింది. ఆమె నా ఆజ్ఞ ప్రకారం ఆచరించింది. అందువల్ల లక్ష్మిని పూజించాలి. ఆమె అధికమైన సంపదను, బలమును, తెలివిని, కీర్తిని, స్వాస్థ్యమును కలిగించును. తర్వాత లోకపితామహుడైన బ్రహ్మ తన సృష్టి కొనసాగించాడు. చరాచరములైన భూతాలను, భృగువు, అంగిరసులను, పులశ్చని, పులహని, క్రతువును, దక్షుని, అత్రి, వశిష్ఠులను కూడా అతడు యోగ విద్య చేత సృజించినాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఈ 9 మంది బ్రహ్మ యొక్క కుమారులు కనుక బ్రాహ్మణులుగా చెప్పబడదురు. వీరందరూ బ్రహ్మవాదులే. మరీచి మొదలగు వారైతే సాధన దశలో ఉన్నవారు. ఆ బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను సృజించినాడు. తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను పితామహుడైన బ్రహ్మ సృష్టించాడు. సమస్త దేవతల రక్షణ కొరకు వారిచే యజ్ఞం నిర్వహించబడే రుక్కులు, యజస్సులు, సామములు, అధర్వణములు అను వేదభాగములు బ్రహ్మ యొక్క సహజమైన రూపము. ఆయన శక్తి నిత్యమైనది, నాశరహితమైనది, ఆది అంతం లేనిది, దివ్యమైనదగు వాక్కు వేద రూపంలో బ్రహ్మచేత
బడినది. ఆది కాలంలో లోకంలోని ప్రవృత్తులన్నీ వేదమయాలుగా ఉండెను. తర్వాత భూమి అందున్న ఏ శాస్త్రములున్నవో అవి వేదముల నుండి ఏర్పడినవి. వేదార్థం చక్కగా తెలిసిన పూర్వ మునుల చేత స్మృతి రూపంలో చెప్పబడిన విద్యలో గొప్ప ధర్మమని తెలియాలి. ఇతర శాస్త్రాల ఎందు చెప్పబడినది అట్టిది కాదు. ఏ స్మృతులు వేదాలకు విరుద్ధాలో, ఏవి విరుద్ధ దృష్టి కలిగి ఉండనో అవన్నీ కళారహితాలు. అవి తమోగుణం ప్రధానంగా కలవిగా చెప్పబడినవి. పూర్వకల్పంలో ప్రజలు అన్ని విధాల బాధల నుండి దూరమైన వారుగా పుట్టి ఉండరి. అప్పటి జనులు నిర్మలమైన మనస్సు కలవారు, తమ ధర్మాన్ని పరిపాలించేవారుగా ఉండిరి. తర్వాత క్రమంగా వారిలో రాగము, ద్వేషము మొదలైనవి కలగసాగినవి. ఓ మునిశ్రేష్ఠులారా, అధర్మం తమ ధర్మానికి విఘాతం కలిగించినది. అందువల్ల అధర్మపరులకు సహజమైన సిద్ధి అధికంగా కలగజాలదు. వారి సిద్ధులు రజోగుణం ప్రధానంగా కలిగి ఉండను. అవి భిన్న రీతిలో ఉండును. కాలక్రమాన ఆ సిద్ధులు సంపూర్ణంగా క్షీణించిపోగా జీవనోపాధి శాస్త్రమును, కర్మల వలన జనించు హస్త నైపుణ్య కళను తర్వాత సృష్టించిరి. అప్పుడు ప్రభువైన బ్రహ్మ ఆ సిద్ధులకు కర్మల వలన జీవనోపాయ పద్ధతి కల్పించెను. పూర్వం స్వయంభవ మనవు సర్వదృష్టి కలవాడై ధర్మాలు ప్రబోధించెను. ఓ బ్రాహ్మణులారా, ఆ మనవు స్వయంగా ప్రజాపతి యొక్క బ్రహ్మ యొక్క రూపాంతరంగా అతనిచే సృష్టించబడినాడు. అతని ముఖం నుండి భృగువు మొదలగు వారు ధర్మాలు విని తర్వాత ఇతరులకు చెప్పిరి. యాగములు చేయుట, చేయించుట, ఇతరులకు దానం చేయుట, దానం స్వీకరించుట, వేదములు చదువుట, ఇతరులకు బోధించుట అను 6 కర్మలు బ్రాహ్మణునికి కర్తవ్యములుగా విధించబడినవి. దానము చేయుట, వేదాధ్యయనం, యజ్ఞం చేయుట అనేవి క్షత్రియులకు, వైశ్యులకు ధర్మంగా చెప్పబడ్డాయి. క్షత్రియునకు అపరాధిని దండించుట, శత్రువులతో యుద్ధం చేయుట ధర్మములు. వైశ్యునికి వ్యవసాయం ధర్మం. బ్రాహ్మణాది ద్విజులకు శుశ్రూష చేయుట కూడా శూద్రులకు ధర్మాచరణం. శిల్పకర్మ, పాకయజ్ఞం మొదలగు ధర్మంతో జీవికను గడుపుకొనుట కూడా శూద్ర ధర్మం. ఇట్లు వర్ణాలు నియమించిన తర్వాత ఆశ్రమాలు స్థాపించినాడు. గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్యములనే 4 ఆశ్రమాలను ఏర్పరిచినాడు. అగ్ని కార్యం, అతిథి పూజ, యజ్ఞాచరణం, దానము, దేవతా పూజ గృహస్థునికి ధర్మం. ఓ మునిశ్రేష్ఠులారా, హోమము, ఫలమూలాలను భుజించుట, అధ్యయనం, తపస్సు, న్యాయం, తప్పక సంవిభాగం అనేవి వానప్రస్థులకు ధర్మాలు. భిక్షతో ఆహార సంపాదనము, మౌనం అవలంబించుట, ఎక్కువగా ధ్యానం, తపస్సు, శ్రేష్టమైన జ్ఞానం, వైరాగ్యం అనేవి సన్యాసికి ధర్మాలు. ఓం శాంతి శాంతి శాంతి.